హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీకేమిటండి బ్రహ్మాండంగా ఉండుంటారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరనే కదా మీ అనుమానం, డౌటింగ్ చెప్పేస్తాను. మరి కంగారు పడకండి. మరి ఈలోగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసే పనిలో ఉంటాను. ఎవరు బాబు? ఓహోహో, బీసీల రణభేరి అంట. వైసీపీ 2 ఏళ్ల తర్వాత ఓ సభ నిర్వహించబోతుందట. దాని గురించి చెప్పడానికి జోగి రమేష్ను వెంట పెట్టుకుని విడుదల రజని వచ్చేసింది. మరి భర్త కాపు అయినా ఈవిడ బీసీ వర్గానికి చెందింది అని మనం అనుకోవాలని కాబోలు. సరే ఏం చేస్తాం, ఎంత సీట్గా అంత గాలి అన్నారు. మరి వేణుగోపాల్ జోగి పిలిస్తే ఎవరు రారని తెలిసే కొద్దో గొప్ప జ్ఞానంలో చరిష్మా ఉన్న రజనీని జగన్ ఆదేశించినట్లున్నాడు. ఈవిడ గారు పాటిస్తా ఉన్నారు. మరి సరే సాదర్ బీసీ రణబేరి తాలూకా ఏజెండా ఏటో కనుక్కుందారండి. ఇదిగో రాజీనామా మొదలెట్టి నీ కహాని. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆగస్టు 9వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు సంబంధించినటువంటి ఒక కార్యాచరణ చేపడుతూ అధికార పార్టీని, చంద్రబాబు నాయుడు గారి మోసపు పాలనని ఎండగడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కార్యాచరణ ద్వారా అడుగులు ముందుకు వేయబోతా ఉంది. అనేక మోసపు హామీలతో, సూపర్ 6 లో సూపర్ మోసపు హామీలతో ప్రజలకు ఆశ చూపించి, మరీ ముఖ్యంగా బీసీలకు అందరికీ సంబంధించి అవి చేస్తాం ఇవి చేస్తామని మాటలు చెప్పి ఊదరగొట్టి బీసీలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వారి ప్రభుత్వం క్రమక్రమంగా ఈ 2 ఏళ్ల కాలంలో బీసీలని ఎలా మోసం చేస్తున్నారు అనేటువంటి విషయాల్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లటం. చేతి చమురు వదిలించుకుందాం అని సరదా ఉంటే అలాగే సభ పెట్టుకోమ్మా రజనమ్మ. ఈ సభ ఫండింగ్ ఎవరిస్తారనేది పెద్ద ప్రశ్న. నీ పక్కన ఉన్నోళ్ళు అంతా బొక్క పకిరిగాళ్లే, వాళ్ళు పైసా రాల్చరు. ఇక జగన్ అంటావా, అంతా మిమ్మల్ని చూసుకోమంటాడు. 3 ఏళ్లు కళ్ళు మూసుకోమంటాడు. ఆయన సంగతి తెలిసిందే కదా. ఎంగిలి చేతితో కాకిని కూడా తోలడట కదా. ఇది మీ నాయకులు చెప్పారమ్మయో, నాకు తెలీదు, జస్ట్ అడుగుతున్నా అంతే. అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తమ 5 ఏళ్ల పాలనలో బీసీలని బ్యాక్ బోన్ క్లాసెస్ గా ఏ విధంగా తీర్చిదిద్దారు, బీసీలకు ఎలాంటి అవకాశాలు ఇచ్చారు, బీసీలకు చేసినటువంటి మేలు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ద్వారా, అనేక పథకాల ద్వారా, డీబీటీ నాన్ డీబీటీ పద్ధతిలో రాష్ట్రంలో సగానికి పైగా జనాభాలు ఉన్నటువంటి బీసీలకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అన్ని సంక్షేమ పథకాల్లో సగానికి పైగా లబ్ధిదారులను బీసీలను చేసి ఏ విధంగా బీసీల అభ్యున్నతి కోసం కృషి చేశారు అనేటువంటి విషయాల్ని మరి ఈ కార్యాచరణలో భాగంగా మాట్లాడుతూ, ప్రజలకు గుర్తు చేస్తూ, చంద్రబాబు నాయుడు గారి మోసాలను లేవనెత్తుతో మరి ఈ కార్యాచరణ ముందుకు కొనసాగబోతా ఉంది. మనం చూస్తున్నట్టయితే ఈ 2 ఏళ్ల కాలంలో మరి వరుసగా చూసాము. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి బీసీలకు ఏం చేశారంటే ఏమీ సమాధానం లేదు. మాటలు చెప్పారు, చేతలు మాత్రం లేవు. ఏందేంది బీసీలకు జగన్ పెద్దపేట ఇచ్చిడా? చా నిజమా? మాకు తెలియదులే. మరి అంతమంది లబ్ధిదారులుంటే అంత ఘోరంగా ఎందుకు ఓడిపోయాడో కూడా చెబితే బాగుంటుందమ్మాయి. వెనకటికి నీలాంటిదే సుబ్బయ్యమ్మ అని మా ఊళ్ళో ఒకటి ఉండేది. అది అంతే, ఏమీ లేని చోట ఆవదో వృక్షమే మహావృక్షం అని ఆ చెట్టుకు పూజలు చేసేది. నీ పరిస్థితి అలాగే ఉన్నట్లుంది పాపం. ఏం చేస్తాం? ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బీసీల తోకలు కత్తిరిస్తామని మాట్లాడారో, వరుసబెట్టి 2 సంవత్సరాలుగా కూడా బీసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి సబ్ క్యాస్ట్ కి సంబంధించి బీసీ వర్గాలను మరి క్రమక్రమంగా ఏ విధంగా అణచివేత కావచ్చు, మోసం కావచ్చు, తోకలు కత్తిరిస్తూనే వస్తున్నారనేటువంటి విషయాన్ని ఈ కార్యాచరణలో మేము మాట్లాడబోతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం అని చెప్పి అనేక మంది బీసీలకు అవకాశం ఇచ్చి వారందరినీ కూడా అందలా లెక్కిస్తే, మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక మెషిన్ గా ఒక టార్గెట్ పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరినీ, ప్రతి ఒక్కరిని కూడా వేధింపులకు గురిచేసి అక్రమ కేసులు, అక్రమ అరెస్టు చేస్తూ మరి ఏ విధంగా రెడ్ బుక్ వాయనం కొనసాగుతుందో రాష్ట్ర ప్రజలందరికీ చెప్పనవసరం లేదు, అందరూ కూడా చూస్తున్నారు. అందులో ఇక్కడున్నటువంటి మేము కూడా ఎక్స్ మినిస్టర్స్ గా పనిచేశాము. మరి జోగి రమేష్ అన్న ఇంటి మీద ఏ విధంగా
పెట్రోల్ బాంబులేసి దాడి చేశారు, జైలుకు పంపించారు. మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారిని ఏ విధంగా కర్రలతో కొట్టి దాడి చేశారు. అలాగే కార్మూర్ నాగేశ్వరరావు గారిని కావచ్చు, వారి కొడుకును కావచ్చు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా ఈ రోజున వారి కొడుకును కావచ్చు జైలు పాలు చేశారో మనం చూస్తా ఉన్నాము. ఆయన అన్నాడో లేదో తెలియదు కానీ రజనమ్మాయి నువ్వు అనేస్తా ఉన్నావుగా బీసీలకు తోకలు ఉన్నాయని, అవి కత్తిరించారని. తప్పు కాదు, మాకు తోకలు ఉండవు అలా అనడం తప్పు. అనాల్సింది నువ్వు మా తోకలు కట్ చేశారు అంటున్నారు చూడు, అది అసలు బాగోలేదు. తోకలంటే పొగరనా నీ ఉద్దేశం? జోగి పొగరు, సిదిరి పొగరు బాగానే దించారులే. ఆ మాత్రం దించకపోతే వాళ్ళు మాటినరు. కానీ ఇక ఒక్కటి గమనించావా రజనమ్మ, నీ జోలికి కానీ రోజా జోలికి కానీ ఎవరు రాలేదు. నువ్వంటే భాష తేడా అస్సలు మాట్లాడవనుకో, కానీ మిడిల్ ఫింగర్ డైమండ్ రాని అన్ని బూతులే మాట్లాడినా కూడా ఆడ కూతురని ఆ ఒక్క కేసు కూడా మీ తలుపు తట్టలేదు. అది సిబిఎన్ మార్కు, అది సిబిఎన్ సంస్కారం, గుర్తెట్టుకో. శ్రీధర్ అప్పలరాజు గారిని, వారిని కూడా ఏ విధంగా అరెస్ట్ చేసి ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో మనం చూస్తా ఉన్నాము. అలాగే మొన్న గుంటూరులో చూసాము, సామాన్యులకు కూడా రక్షణ లేదు అని చెప్పడానికి మొన్న గుంటూరు మహిళ ఇన్సిడెంట్ ఒక పెద్ద ఐ ఓపెనింగ్ ఇన్సిడెంట్. మామూలు ఇవ్వలేదని చెప్పేసి ఒక బీసీ వడ్డర మహిళని మరి రోడ్డు మీద వివస్త్రణకు గురి చేసి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మనం చూస్తున్నాము. అలాగా నా మీద కూడా 10 కేసులు పెట్టి ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారో మీ అందరికి కూడా తెలుసు. అంటే బీసీలు యాక్టివ్గా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా మంచి మాటలు కావచ్చు, ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి మోసాలని ప్రశ్నిస్తున్నందుకు కావచ్చు, ఇన్ని ఇబ్బందులు పెట్టినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని జగనన్న చేసినటువంటి మంచిని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నందుకు అనేక ఇబ్బందులు పెడుతున్నారు. మరీ ముఖ్యంగా బీసీలను టార్గెట్ చేసి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారని ఇవన్నీ ఎపిసోడ్స్ లో స్పష్టమవుతుంది. నువ్వెంత గొంతు కోసిన మేకలాగా అరిసినా, మేక పిల్లలాగా అరిసినా టీడీపీకి బీసీలే బలం. అది జగనే కాదు, జగమెరిగిన సత్యం. వాళ్ళని టీడీపీకి దూరం చేయడం మీ వాళ్ళు కానే కాదు. జగన్ బలం ఏంటో బలహీనతలు ఏంటో నాకంటే మీకే బాగా తెలుసు. కాబట్టి ఊరకే సభలు వేరీలు పెట్టి ఆలిసిపోమాకు. రూపాయి ఇవ్వడు సరిగదా, ఇంకా బ్యానర్లకు పోస్టర్లకు డబ్బులు బొక్క. పోస్టర్లకు రాసే మైదా పిండి అంత మైలేజ్ కూడా రాదు. నా మాట విను, వ్యర్థ ప్రయత్నం మానుకో. ఇంతకీ సదరు బీసీల రణబేరికి జగన్ రెడ్డి వస్తున్నట్లా రానట్లా ముందు అది కనుక్కోండి. హెలికాప్టర్ బుక్ చేసుకోవాలి, 500 నోటు, సీపు లెక్కర్ బిర్యానీ పొట్లం ఇచ్చి జనాన్ని లాక్కు రావాలి. చూసుకో, అంత ఆవుదమే, అంత అస్సామే. ఇక ఇట్టం ఆ జోగి ముఖం అప్పుడే ఆవుదం తాగినట్టు తయారైంది చూసుకో. మేకప్ గారిపోయే లోపే బయలుదేరి వెళ్ళమ్మా, వెళ్ళు. అయిపోయి